బ్రో ప్రేరణ నైనిక ప్రేరణ అలాగే ఇమిటేట్ చేయటము మధ్యలో శ్వేత ఎంటర్ కావడం అలాగే అది మాత్రం ఆ దోశ మ్యాటర్ గురించి. ఆ దోశ మ్యాటర్ ఇంకా అవలిపోలేదు. సో ఫన్లో కూడా అదే వచ్చింది. ఎందుకంటే ఆ దోశ మ్యాటర్ దాకా ఆ మ్యాటర్ గురించి నాగార్జున దాకా వెళ్ళింది కాబట్టి అది ఎక్కడ తగ్గేది లేదు అనిపించింది అనమాట ఆ షో, అంటే ఆ మ్యాటర్. సో దాని గురించి తీసుకొని ఫన్ చేయడం అనేది, ఆ ప్రేరణ ఏం చేసింది అనే ఆ చేసింది మొత్తం తను చేయడం అంటే నైనికా చేయడం అనేది చాలా బాగా అనిపించింది, చాలా ఫన్గా అనిపించింది. సో జరిగినంతసేపు అయితే నవ్వుకోవడం అయితే ఆగలేదు. సో ఎక్కడ చూసుకుని ఆ ఫన్ అయితే అలాగే క్యారీ అవుతూ ఉందన్నమాట. చాలా నాకు బాగా నచ్చింది ఏంటంటే నైనిక అండ్ సీత చేసింది, అంటే నైనిక విష్ణుప్రియ ఇద్దరు క్యారెక్టర్ గురించి చేశారు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటల గురించి కానీ, వాళ్ళు చేసిన ఆ ఏడుపు గురించి కానీ, ప్రతి విషయాన్ని ఆ కామెడీలో అయితే చూపించడం అనేది జరిగింది. సో అదైతే చాలా బాగా నచ్చింది అనమాట, ఆ కామెడీ అలా చేయడం. సో అది కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు ఏదైనా చేస్తే ఇమిటేట్ చేస్తే కోప్పడేవాళ్ళు, లేదా నాకు అలా అన్నారు ఇలా అన్నారు అని అనుకునేవాళ్ళు. బట్ కాకపోతే ఇక్కడ ఫన్ అని చెప్పగానే అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ సీన్ మళ్ళీ చూసుకొని నవ్వుకుంటూ హ్యాపీ చేస్తున్నారు. సో వాళ్ళు అలా నవ్వుతుంటే మనకు కూడా నవ్వాలని, అంటే మన ఫేస్లో స్మైల్ అనేది మనకు కూడా తగ్గలేదు. సో అంత ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. మళ్ళీ రెండోసారి చూడాలని, ఆ సీన్ వరకు మళ్ళీ చూడాలని అనిపించే అంతగా నాకైతే నచ్చింది అన్నమాట, బాగా అనిపించింది అలా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం. సో నైనిక ప్రేరణ గురించి అండ్ విష్ణు గురించి చేయడం అనేది, అంటే సీత చేయడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో బాగా అనిపించింది అన్నమాట, నాకు చూడాలనిపించింది ఇంట్రెస్టింగ్గా. సో మీకు ఎంతమందికి నాలాగా అనిపించింది కింద కామెంట్ చేయండి.